అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో రెండో రోజు మీడియాతో చిట్చాట్ చేసిండ్రు. ఢిల్లీలో మొత్తం 3 డేస్ ఆయన టూర్. ఫస్ట్ డే పోయి వెయిటింగ్, ఆ సెంట్రల్ మీటింగ్ కోసం వెయిటింగ్ ఒకరోజు. తర్వాత రెండో రోజు మీటింగ్. తర్వాత ఇలా మూడో రోజు ఏం లేదు ఢిల్లీలో, జస్ట్ మీడియాతో చిట్చాట్ చేయడానికే ఉన్నట్టున్నారు. చిట్చాట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు బయట తెలంగాణ జనాలకు ఏమర్థమవుతుందో ఆయన చెప్పగానే చెప్తున్నాడు. అవే విషయాలు చెప్పగానే చెప్తున్నాడు. సేమ్ టైం అడ్డొస్తే అరెస్ట్ అయిన విషయాన్ని చెప్పిండు. దేనికి అడ్డొస్తే అంటే అదే విషయానికి, బనకచెర్లకు అడ్డొస్తే, బనకచెర్ల అనే పేరు తప్ప ముఖ్యమంత్రి పేరు నోటి నుంచి మిగతా మొత్తం అదే సబ్జెక్టు. బనకచెర్ల అని మాత్రమే అంటలేరు, మిగతా దాని రిలేటెడే మాట్లాడుతున్నారు. ఇక టార్గెట్ కేటీఆర్, టార్గెట్ హరీష్ రావు, ఇట్లా చాలా కామెంట్స్ మాట్లాడిండు. అసలు ఆ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో అంటే ఆ చిట్చాట్లో వీడియోలు ఉండకుండా మాట్లాడతారు. ఇట్లాంటి రాజకీయ నాయకులు వీడియోలు దొరకదు అనమాట. భవిష్యత్తులో ప్రూఫ్ దొరకకుండా మాట్లాడిన మాటలు ఇవి, జర్నలిస్టులతో మాట్లాడిన మాటలు ఇవి. ఇక గా భాష కాంచి కిందికి దిగలేదు. మనం అంటాం కదా వాడు వీడు అంటాం కదా, అట్లా మొత్తం వాడు వీడే, మొత్తం టాపిక్ అంతా వాడు వీడే. నేనైనా నా మాటలు ఎవరినను, రేవంత్ రెడ్డి నన్ను ఎవరినను నాకెందుకు, కానీ ఆయన మాట్లాడిన మాటలు అంత ఫ్రస్ట్రేషన్తో ఉండడని చెప్తున్నా. సరే, ఎనీవే మాట్లాడదాం ఈ అంశం మీద. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించిన ఇష్యూ. తెలంగాణకు అన్యాయం జరిగితే మనం అందరం కొట్లాడాల్సిందే. నిజంగా కూడా ఈ మధ్య జరుగుతున్న ఎపిసోడ్స్తో తెలంగాణ వాదులు కూడా ఎట్టో తేల్చుకోక తప్పని పరిస్థితులకు వచ్చిరేమో అనిపిస్తుంది. వాళ్ళ ఫేస్బుక్ పోస్టులు చూసినా, వాళ్ళ స్టేటస్ చూసినా, వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్న మాటలు చూసినా తెలంగాణ వాదుల రక్తం మరుగుతుంది మళ్ళీ. ఎందుకు అంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఒక సెన్స్తోన. తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు, తెలిసే తప్పు చేస్తున్నారు, తెలియకేం కాదు, తప్పు చేస్తున్నారు అనేది మాత్రం ఒకటి ఫోకస్ అయింది. అందరితో మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు, లేక ఒక ముఖ్యమంత్రి అవకాశం వస్తే తెలంగాణ కాదని ఏపీకి నీళ్లు పోయే ప్రాజెక్టు సహకరిస్తున్నాడు అనేది జనాలతో మాట్లాడుకుంటున్నారు. సరే, మాట్లాడదాం అన్ని విషయాలు. ఒకటి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే కమిటీ అన్నారు కదా, కమిటీ వేసిండ్రు. కట్టినా కట్టబోతున్నా కడుతున్నా ప్రాజెక్టుల మీద కమిటీ ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. తేలినప్పుడు ఇద్దరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటాం. దానిలో బనకచెర్ల కూడా ఉంది. కట్టబోతున్న ప్రాజెక్ట్ అదే, ఇప్పుడు హాట్ టాపిక్ అదే కదా రెండు రాష్ట్రాల మధ్యన. ఇక దానికి చంద్రబాబు నాయుడు కూడా ఊతం ఇస్తూ ఒక కామెంట్ చేసిండు, అది కూడా వినిపిస్తాను నేను మీకు. ఇక సీఎం బనకచెర్ల అనే విషయాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ, అంటే ఆ పేరు చెప్పకుండా అంతా దానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు కామెంట్ కూడా విందాం. విన్న తర్వాత కేటీఆర్, హరీష్ రావు, వాడు వీడు ఇట్లాంటి చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ కూడా విందాం. ఫస్ట్ చంద్రబాబు. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగ్లు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడ తీసుకెళ్ళి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. అర్థమైంది కదా. ఒకటి, రాష్ట్ర విభజన కన్నా ముందు ఎవరైనా నీళ్ళు వాడుతున్నారో అవి వాడుకోవచ్చు. మనకు ఆ నష్టం వచ్చి కష్టం వచ్చి మన నీళ్ళని దొబ్బేస్తున్నారనే కదా మన తెలంగాణ తీసుకున్నది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, 2 రాష్ట్రాలు అంతకుముందు ఎంత వాడుకున్నామో అంత వాడుకోవాలి. అంతకుముందు అంటే వాళ్ళు ఎక్కువ వాడుకుంటారు, మనం తక్కువ వాడుకోవాలి. ఇప్పుడు అందుకే కరువు వచ్చింది. కరువు అందుకే వచ్చింది, మనం వాడకనే కరువు వచ్చింది. కృష్ణా నీళ్ళు చక్కగా సముద్రానికి పోతున్నాయి, ఇక్కడ నీళ్ళు చక్కగా ఏపీకి పోతున్నాయి. ఏపీ టు సముద్రం, ఏపీ వాళ్ళు వాడేస్తారు. అక్కడ మొత్తం పోతిరెడ్డిపాడు అటు నుంచి అటు పోతాయి, ఇటు నుంచి ఇటు పోలవరం, ఇటు నుంచి ఇటు పోతాయి. ఇంకా తర్వాత ఏ నీళ్ళు ఎక్కడ తీసుకుపోవాలో డిసైడ్ చేస్తాం. అర్థమైంది కదా కాన్సెప్ట్. అందరూ మాట్లాడేది ఒకటే. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. మనకే లేటుగా ఆలస్యంగా వెలుగుతుంది మన బల్బు, తెలంగాణలో బల్బు. బనకచెర్ల కోసమే ఈ తంటాలంతా పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కేటీఆర్ను హరీష్ రావును వాడు వీడు అని టార్గెట్ చేసింది కూడా అడ్డుపడుతున్నారని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సైలెంట్ అయిపోయినారు ఆ విషయంలో. ఎందుకు సైలెంట్ అయినారంటే అక్కడ కూటమి ఉంది వాళ్ళకు, బీజేపీ, జనసేన, టీడీపీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు అసలు ఈ విషయంలో ఏ స్టాండు లేదు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంటే ఈ మీటింగ్ పెట్టించింది. సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కలిసి మీటింగ్ పెట్టించిండ్రు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే. ఇంకా వీడ మాట్లాడుతూ ఎవరంటే కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి
చేసిండు. ఇది ఒక్కసారి ఏం కాదు, ఫస్ట్ టైం ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన పనికి అడ్డు వచ్చినప్పుడల్లా ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. మూసి కూలగొడతాం, మూసి మొత్తం ఏదో చేస్తామని ఈ పక్క ఆ పక్క కూలగొడతామంటే పేదలు మధ్యతరగతి జనమంతా అల్లాడుతుంటే వీళ్ళే పోయినరు అట్టేట కూలగొడతామని. ఏంది అసలు నీ ప్లాన్ ఏంది చెప్పని. అసలు ప్రైవేట్ కంపెనీలు వచ్చి లక్షల కోట్ల పెట్టుబడి లేనిది అసలు దీని వెనుక ఏం జరుగుతుందని పోయినరు. అప్పుడు చేసిన కామెంట్ అందరు గుర్తుంది కదా, కేటీఆర్ ఫామ్ హౌస్ కూలగొడతాడు. ఇప్పటిదాకా ఎందుకు కూలగొడలేదో తెలియదు. సవాల్ విసిరిండ్రు, దమ్ముంటే మీ ఫామ్ హౌస్ మీరే కూలగొట్టుకోమన్నాడు. అటు ఇవ్వడం కూలగొట్టుకుంటాడా? ఈయన పోయి కూలగొట్టాలి. అందరు కూలగొట్టిరు కదా, మరి కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టలే? ఇల్లు కూలగొడతాడు కదా. హరీష్ రావు ఫామ్ హౌస్ కూడా కూలగొడతాడు. ఏమైంది, ఎందుకు కూలగొట్టలేదు? బెదిరింపు. అప్పుడు దానికి అడ్డు వస్తున్నారని బెదిరింపు, ఇప్పుడు బనకచర్లకు అడ్డుపడుతున్నారని మళ్ళీ బెదిరింపు. ఏం బెదిరింపు అంటే సినిమాలలో విలన్లు అరెస్ట్ అవుతారు, వీళ్ళు కూడా అరెస్ట్ అవుతారు. సినిమాల్లో విలన్లు లాస్ట్కి అరెస్ట్ అవుతారు, వీళ్ళు కూడా లాస్ట్కి అరెస్ట్ అవుతారు. డ్రగ్స్ కేసు నడుస్తుందట, ఎవ్వరు తెలియదు డ్రగ్స్ కేసు నడుస్తున్నది. కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్నారంట, కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారంట. ఇప్పుడు డ్రగ్స్ వాడే వాళ్ళందరికీ సవాల్ విసిరి నువ్వు దమ్ముంటేరా టెస్ట్ చేసుకురా అని పిలుస్తుండ్రా. పోవాలి, నిజంగా టెస్ట్ చేయాలి. ఒకవేళ డ్రగ్స్ వాడినట్టు తేలితే జనాలకు చెప్పాలి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్నటిదాకా మంత్రిగా పనిచేసింది కాబట్టి మీరు దాని చట్టం ప్రకారం ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోవాలి. అంతేగాని సవాల్ విసరం ఏంది, నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా లేదా, నువ్వు రా టెస్ట్లకి, నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా రా అంటే. ఇప్పుడు రాష్ట్రంలో చాలా అక్కడక్కడ డ్రగ్స్ వాడుతున్నారు, పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళందరికీ సవాల్ విసిరి తీసుకొస్తున్నారా? అందరూ ఒకటే కదా, చట్టంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి. చట్టం ప్రకారం అందరు సమానమే. ఈయనైతే స్పెషల్, ఆయనైతే స్పెషల్ ఉంటుందా? ఇవన్నీ బెదిరింపులు ఎందుకంటున్నంటే ఇప్పుడు బనకచర్లకు అడ్డుపడద్దు. ఈయన ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఆ లఘుచర్ల గొడవ జరిగినప్పుడు కూడా ఇవే లొల్లి, నిన్ను జైలు వేస్తా. ఆ క్రమంలో బుక్ అయిన కేసే ఫార్ములా ఈ కార్. లఘుచర్ల విషయంలో కేటీఆర్ పోతున్నాడు, వస్తున్నాడు, వాళ్ళకి అడ్డుపడుతున్నాడు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళందరి కోసం కోర్టులో కొట్లాడుతున్నాడు కేటీఆర్. ఇదేందని చెప్పి ఆయన మీద ఒక ఫార్ములా ఈ కార్ కేసు పెట్టారు. 20 నెలలు అయింది, 20 months అయింది ఇప్పటికీ. వాళ్ళ మీద చేసిన ఆరోపణలు ఏ ఆరోపణ పైన కూడా ఇంతవరకు వాళ్ళు ఆధారాలు సమర్పించలే గవర్నమెంట్. ఇప్పుడు ఈ బనకచర్లు వచ్చే వరకు మళ్ళీ ఈ కొత్తగా తీర మీద తీసుకొచ్చారు. అరెస్ట్ చేస్తాం, బెదిరింపులు అనమాట ఇవి. గుడ్డ బెదిరింపులో మరి ఏం బెదిరింపులో తెలియదు. చర్చలకు నేను అబ్యూజ్ లాంగ్వేజ్ నేను మాట్లాడను, ఎందుకంటే ఎవరు మాట్లాడకూడదని కోరుకుంటా. బాత్రూమ్లు కడిగే వాళ్ళతో నేను చర్చలు చేస్తా. నేను చర్చకు పోయినప్పుడు మధ్యలో నేను బాత్రూమ్ కడగాలని పోతే నేను ఎక్కడ పోవాలి? అందుకే నేను చర్చలకు పోలేదు. కేటీఆర్తో చర్చలకు ఎందుకు పోలేదంటే ఆయన మధ్యలో బాత్రూమ్ కడగడానికి పోతాడంట. ఇది మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ స్థాయిలో, ఢిల్లీలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి సేమ్ గవర్నమెంట్ ఉంటే సేమ్ గవర్నమెంట్ లేకపోతే, ఇప్పుడు సేమ్ గవర్నమెంట్ కాదు కదా, అక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. పోయినప్పుడు అసలు ఏంది, మన హక్కులు ఏంది, మన కథ ఏంది, మన కార్ఖాన ఏంది, మనం వినతిపత్రాలు ఇస్తామా, సెంట్రల్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, తెలంగాణకి ఏమైనా ఇస్తుందా, ఇస్తలేదా, ఎందుకు ఇస్తలేరు, అసలు ఏమి ఇవ్వాలి, ఈ అంశాల మీద మాట్లాడతారు. సేమ్ గవర్నమెంట్ కనుక ఉంటే మేము పలానా వాళ్ళని కలిసినాం, తెలంగాణకి అడిగినాం, వాళ్ళు సానుకూలంగా స్పందించారు, ఇస్తామన్నారు, పైసలు ఇస్తామన్నారు, లేకపోతే పలానా ప్రాజెక్ట్ ఇస్తామన్నారు అని మాట్లాడతారు. కానీ ఆడబోయి కూడా కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడిందంటే వ్యవహారం గట్టిగా ఉందని అర్థం అనమాట. గట్టిగా ఉందని అంటే అది అట్లా ఉందని అర్థం. పాకీజా రేంజ్ అంట, పాపం మాట్లాడకూడదు కానీ ఆమె ఏదో క్యారెక్టర్ చేసింది ఒక లేడీ ఆర్టిస్టు. కేటీఆర్ది పాకీజా రేంజ్ అంట, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. ఇక హరీష్ రావును కూడా గాడు దిగేదే లేదు, వాడు సంతకం పెట్టినందుకు ఇట్లా అయింది. వీలైతే మా వాళ్ళకి చెప్తా బీపులు వేపియమని, ఆ బీపులు ఉన్నాయని కూడా అదే సబ్జెక్టు. ఇక అన్నీ ఇక్కడ ఏ కేసు వచ్చినా దాని వెనుక కేటీఆరే ఉన్నాడంట. మరి ఎందుకు కేసులు పెడతలేరో? అన్ని కేసులు అంట, అన్ని అవినీతి కేసులు, లేకపోతే ఇంకేదో భూమి కేసులు, అన్నిట్లో కేటీఆరే ఉన్నాడంట. కాబట్టి అందరిని అరెస్ట్ చేసి లోపలేస్తారంట. ఇంకా చూసిండ్రా ఎట్లా ఉన్నది కథ. అందుకే అంటున్నా, ఎప్పుడు ఇదే జరుగుతుంది. నేను ఎన్నిసార్లు అయినా వస్తా ఢిల్లీకి, ఎవడేం పీక్కుంటారో పీక్కోండి, ఢిల్లీకి ఎన్నిసార్లు అయినా వస్తా, పోండ్రి. తెలంగాణకి ఏమైనా వచ్చే పనులు, సాధించే పనులు ఏమైనా ఉంటే చెయ్యండి. అంతేగాని ఈ ఏమవుతుందంటే దీనిలో ఇష్యూలో, ఈ బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పు ఏంటంటే బయటి వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నాడు, తెలంగాణ లీడర్ల మీద రెగ్గలేస్తున్నాడు. బయటి వాళ్ళ కోసం లోకల్గా ఉన్న లీడర్ల మీద కాలు దూగుతున్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని అర్థమవుతుంది ఇక్కడ. అరే ఇంత వ్యవహారం జరిగింది కదా, ఒక్కసారన్నా అరే చంద్రబాబు నాయుడు అట్టెట్లా ప్లాన్ చేస్తాడు, మాతో మాట్లాడకుండా, తెలంగాణ సంప్రదించకుండా,
లేకపోతే ఎట్లెట్లా కడతాడు, కొట్టాడదాం. మా రైతులు ఉన్నారు, మా జనం ఉన్నారు, తెలంగాణ ప్రజలు. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి కాదు కదా, తెలంగాణ అంటే మట్టి మనుషులు. కేసీఆర్ కూడా కాదు, తెలంగాణ అంటే మట్టి మనుషులే, మనోళ్ళే, మనమే. మరి మా వాళ్ళు ఉన్నారు, ఎట్లా అంటారు? మా వాళ్ళు అంతా అనుమానంగా ఉన్నది, మా వాళ్ళకు చంద్రబాబు వ్యవహారాల మీద చాలా అనుమానంగా ఉన్నది. నేను దీన్ని ముందలు కూడా ఓనియా, కమిటీకి ఒప్పుకున్నారంటేనే బనకచర్లకు ఒప్పుకున్నాడు సార్, దానిలో ఏం డౌట్ లేదు అని అంటుండా. చంద్రబాబుకి ఏమో పొగడతలు, బనకచర్లను అడ్డుకుంటామన్న వాళ్ళ మీద తిట్లు. ఇది ఏమని అర్థం చేసుకోవాలి మీరు? ఎటువైపుని అర్థం చేసుకోవాలి? ఇంకా అటువైపునే అర్థం చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగా చెప్పినారు, అయిపోయి ఇంకేం కావాలి. అక్కడ మీరు ఢిల్లీలో మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు సింక్ అవుతున్నాయి కదా, ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ బరాబర్. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టవచ్చు, ఎవరైనా అరెస్ట్ చేయ పెద్ద మ్యాటర్ ఏం కాదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం అనేది పరిపాటి. ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ ప్రత్యర్థుల మీదే కేసులు అవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళంతా శుద్ధపూసలు, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు మొత్తం దొంగల. ఇప్పుడు ఏం జరుగుతుంది? 20 నెలల్లో ఏం జరిగింది? ఎన్ని దొంగతనాలు బయటపడ్డాయి? మరి వాళ్ళ మీద ఒక్క కేసు అని అయిందా? వీళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. తెలంగాణకు అన్యాయం చేస్తే, తెలంగాణ భూములు తీసుకుంటే, తెలంగాణ డబ్బులు తింటే అందరి మీద కేసులు పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? కేసులు పెట్టాలి. కానీ పొలిటికల్ రివెంజ్. ఆయనకు అడ్డుపడితే అరెస్టు అంతే. అప్పుడు బెదిరిస్తారనమాట, నిన్ను అరెస్ట్ చేస్తా, నీ ఇల్లు కొలగొడతా, నీది అది కొలగొడతా, ఇది కొలగొడతా. దీనిలో అన్నీ మీ ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడున్నాయి? తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేసింది ఇప్పటిదాకా మీరు? ఢిల్లీ తెలంగాణ విజయం అని పేపర్లో రాపించుకున్నారు, పేపర్లను అంతా మేనేజ్ చేసి ఏదేదో వార్తలు రాపించుకున్నారు. రాయించుకున్నంత మాత్రం అయిపోదు కదా. ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? బనకచర్ల వద్దు అంటే చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ రావాలి, తెలంగాణలో అట్లే ఆడడం పడతారని. రేవంత్ రెడ్డికి ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందో అర్థమైతే లేదు. మన ముఖ్యమంత్రికి ఎందుకు రావాలి కోపము? ఆయనకు రావాలి కోపం, మా ప్రాజెక్టు అడ్డుకుంటారా మీరని. ఈయన కోపం వస్తుంది, అదేందో అర్థమైతే లేదు. తెలంగాణ జనమే అర్థం చేసుకోవాలి ఈ కోపాలు ఏందో, ఈ ఫ్రస్ట్రేషన్ ఏందో, ఈ గలీజ్ భాషలు ఏందో. ఇవేమి ప్రూఫ్లు ఉండకూడదనే చిట్చాట్లో మాట్లాడిండ్రు సార్. మళ్ళీ కూడా చెప్తారు, చిట్చాట్ అంటే అందరిని రిపోర్ట్లను కూర్చోబెట్టుకొని వాళ్ళు క్వశ్చన్లు వేస్తుంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి ప్రూఫ్ ఉండదు. రేపు నాడు అవుతుందంటే నేనేమన్నా అనలే కదా అంటారు. దానికి సాక్ష్యం మా జర్నలిస్టులు ఉంటారు. మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.